నానబెట్టాను. ఇవి కొంచెం దేశవాళీ అన్నమాట. ఇది శివైకని తీసన్నమాట. ఈ రంగు అయితే ఆరిక కుంకుమ కట్టేసాను, పసుపు అన్నీ అయిపోయినాయి. తీసుకున్నాం నడిసా చుట్టూ కూర్చున్నాం మేము కూడా. అంటే వేరే పనులు అంటే క్లీనింగ్, ఇంకా మరి మామూలుగా తుడుపులు అవి మామూలే కదా, అవన్నీ చేసుకుని స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది టైం అయిందన్నమాట. అన్నీ రెడీ చేసుకుని నేను ఇటు పక్కన ఉండాలి, మీరు ఇటు ఉంటాను. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే పండగ అయితే దగ్గరికి వచ్చేస్తుంది, కానీ పిండి వంటలు ఏమి మొదలు పెట్టలేదు. కానీ దేవుడి కోసం అని బట్టలు అయితే తీసాను కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క దర్శనంకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మొన్నేమో శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది కదా, ఈరోజు ఉమామహేశ్వర్ల గుడికి వెళ్తున్నాం ఊళ్ళోనే. అలాగే వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ కూడా బట్టలు అయితే తీసాను. ఇంకా మరి టిఫిన్స్ కూడా ఉంటాయి కదా, పెసలు నానబెట్టానండి. ఇప్పుడు ఆ పెసలు కూడా కొంచెం రుబ్బేసుకుని వెళ్ళిపోయామనుకోండి, వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా ముందు. అంటే కరెంట్ ఒక్కోసారి ఉండట్లేదు, మళ్ళీ కరెంట్ ఏమన్నా పోయినా చేసినా అని కొంచెం మిక్సీ పెట్టేద్దామని పెసలు అయితే నానబెట్టాను. ఇవి కొంచెం దేశవాళీ అన్నమాట. హైబ్రిడ్ పెసలు అయితే అసలు రుచి ఉండదు, దేశవాళీ పెసలు అయితే బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను ఇందులో కూడా నల్ల పెసలు కూడా ఉంటాయండి, అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు అవి దొరకడం కొంచెం మార్కెట్లో తక్కువే అనుకుంటున్నాను. మనకు ఎక్కువగా నేనైతే పెసరపప్పు వాడను పెసరట్లకి, అది బాగుంటుంది. కానీ తొక్కతోటి ఉన్న ఈ పెసలైతే మనకి హెల్త్కి మంచిది అన్నమాట, మంచిగా ఫైబర్ అది ఉంటుంది. నేనైతే అండి పెసరట్లలోకి ముందుగా అల్లం, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తాను అన్నమాట. వేసేసాను, ఇంకా పెసలు కూడా వేసేసి రుబ్బేస్తున్నాను. ఈరోజు టిఫిన్ పెసరట్టు ఉప్మా లేదా ఇడ్లీ, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టేసాక చూపిస్తాను మీకు. ఇంకా శివాలయం గుడికి బట్టలు అయితే ఏం పట్టుకెళ్ళాలి ఏంటి అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నానండి. అప్పుడు వెంకటేశ్వర స్వామికి పెట్టేస్తాం కదా, ఈరోజు సోమవారం అన్నమాట, పండగ దగ్గరలో మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం. ఇవే కదండి, ఇవి పంతులు గారికి అది. ఇది శివైకని తీసన్నమాట. ఈ రంగు అయితే తీయడం తీసాను, కానీ లోపలికి పెట్టాలి కవర్. ఒకసారి పెట్టేస్తాను. ఇది గంగమ్మ తల్లికి, పార్వతీదేవికి ఈ బట్టలు ఇలాగా. ఇంకా మరి వినాయకుడికి అనుకున్నాం కదా, ఇది ఆంజనేయ స్వామిది. ఇందులో ఉన్నాయి 2 పంచులు, ఈ పంచులు కూడా తీద్దాం. ఇవి ఇలా ఏకంగా కవర్లో పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా పళ్ళు, కొబ్బరికాయ, అంటిపళ్ళు, తవలపాకులు పెట్టుకోవాలి ఇందులోని. ఇంకానేమో అగరత్తులు ఇవన్నీ సర్దుకుంటానండి, పసుపు కుంకుమ అదిని. ఇంక ఇవన్నీ సర్దుకుని ఇంక అన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఉంటాయి కదా, అవి కూడా కోసుకురా. తవలపాకులు కూడా, మారేడాకులు కూడా కోసుకురా. పైన కుండీలో మారేడాకులు కూడా ఉన్నాయి. మారేడాకులు కోసావా? ఇవే ఉన్నాయా మారేడాకులు? సరేలే, శివకి 4 ఆకులు దొరికినాయి. తీసానమ్మా, తీసాను. కొన్ని ఏమో ఇక్కడ కూడా పెట్టుకుందాం. నందివర్ధనాన్ని ఇంకా లేవా అరిక? సంపంగి పూలు సరే, ఇందులోనే పెట్టేద్దామే. అగరత్తులోని కొంచెం పసుపు కుంకుమ కట్టారిక, ఈరోజు ఉమామహేశ్వరుల గుడికి పసుపు ఉంది, కుంకుమ కూడా కట్టు. తీసుకురా. నిన్నంతా అండి ఆదివారం కదా, ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఇంకా పండగ కడుగులు అయిపోయినాయి అన్నమాట మా ఇంట్లో అయితేనే. రాత్రి లేట్ అయినా సరే, 10:30 అయినా సరే ఇంకా ఇళ్ళన్నీ కడిగేసుకున్నాను. ఇంక ఇవాళ సోమవారం, రేపు పొద్దున్న మంగళవారం, ఎల్లుండి పండగ. అమ్మ కొంచెం క్యాలెండర్లో రేపు నుంచి పండుగ నుంచి పెడతాను చూసమ్మా. ఏమోనమ్మా మరి అది కరెక్టా కాదో మరి నాకు తెలీదు. కానీ
మనమైతే క్యాలెండర్ పరంగానే ఫాలో అవుతాం కాబట్టి మన క్యాలెండర్లో అయితే ఎల్లుండనమ్మ మరి ఇంకెల్లుండి నుంచి అయితే ఇంకెల్లుండి నుంచి స్టార్ట్ 14 తారీఖేనా? అందరూ 14 కదా అనుకుంటున్నారు. క్యాలెండర్లో కూడా 14 ఉంది. అంత తెలియకుండా క్యాలెండర్లో 14 వేయరు కదా. మనమేమో పిండి వంటలు చూసుకోవాలి, దాంతో పాటు భోగికి రెడీ చేసుకోవాలి. భోగికి మన పొలాలన్నీ రెడీగానే ఉంచాము. బయట తీసుకెళ్ళాలి. ఇంకా చుట్టూరు ఉంది క్లీనింగ్ అంతే, కింద దీని. సరే అయితే ఇంకా బయలుదేరిపోదాం. ఆరికా రెడీ అయిపోయావా? గుడికి సరే అయితే ఇంకా ఐడియాలు కూడా అందరు రెడీ వెయిటింగ్. సరే అయితే నడిచేయండి. అయితే ఆరికా కుంకుమ కట్టేసాను, పసుపు అన్నీ అయిపోయినాయి. తీసుకున్నాం. నడిచేయండి, గుడి దగ్గరికి వెళ్తామండి. నువ్వు కూడా వచ్చేయమ్మా. గుడికి అయితే బయలుదేరుతున్నాము. లేట్ అయిపోయిందండి ఈరోజు అయితే. నిన్న మరి డేనే అంటే 10:30, 11 అయిపోయింది పడుకునేటప్పటికి. ఇళ్ళన్నీ కడిగి కొంచెం ఒళ్ళు నొప్పులు చేసేసినాయి అన్నమాట. ఇంకా అందుకని లేగడం తెల్లవారుజామున లేగలేదు. ఆయన లేచి 5ంటికి పాపం ఆయన ఫ్రెష్ అప్ అయ్యి ఒక్కొక్కరు అవ్వడం మొదలెట్టగా వేరే పనులు చేసుకుంటూ కూర్చున్నాము మేము కూడా. అంటే వేరే పనులు అంటే క్లీనింగ్, ఇంకా మరి మామూలుగా తుడుపులు అయ్యి మామూలే కదా, అవన్నీ చేసుకుని స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది టైం అయిందన్నమాట. అన్నీ రెడీ చేసుకుని మధ్యలో ఏం చేశాడంటే మా చిన్నోడు పాలు అలపేసేసాడు. ఆవు పాలు దేవుడి కోసం తెప్పించింది, ఫ్రిడ్జ్లోంచి తీస్తా. మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. మా వీధిలోనే చివరన అనమాట అండి మా మహేశ్వరుల గుడి. మా వీధిలోనే మాట. చక్కగా మేము సోమవారం అది గుడికి వెళ్తూ ఉంటామండి. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. గుడికి వచ్చేస్తాము. ఇంకా గుడిలో చుట్టూ ప్రదక్షిణ చేసేసుకొని లోపలికి వెళ్ళాం. ఏ సైద్దా త్వరగా పట్టుకున్నా కవర్ లేకపోతే. అవునులే, నీ ముక్క కాబట్టి నువ్వే తీర్చుకుంటున్నావు కదా. మంచిదే నాన్న అలా వెళ్ళడం కూడా. సరే అయిపోయినాయా? 3 సార్లు తిరిగేసావా? సరే, ఓం నమః శివాయ అనుకుంటూ తిరుగు. ఇది తీసేమ్మా, కవర్లో ఈ బట్టలు తీసే. ఒకసారి తీసి చెప్తాను. కండువా అన్నారు కదా, దేంట్లోనే ఉన్నట్టుంది. మరి ఇందులోనే కలిపి అనుకుంటాను, మనకు తెలీదు. తినాను. మొన్న అక్కడ పెట్టించాము, మర్చిపోయాను పసుపు బట్టు పెట్టలేదు. అన్నీ తీసేసి ఒక కవర్లో వేసాను. పసుపు కుంకుమ ఉందండి ఇందులో పైన. ఇంకో పళ్ళెంలో పైన అన్నీ పెట్టచ్చు. నాకు ఇచ్చేయి. ఆ బడి నలుగురు కొట్టుకోండి. పడేది స్థానం బట్టి ఫలం మనోరథఫలం స్వత్తేరుణాసుమంగళీర్యం వధూరిమాఘం సమేతపశ్యత. ఓం సుముఖాయ నమః, గజాననాయ నమః, వక్రతుण्डाय नमः, गौरपकर्णाय नमः, जयन्माय नमः, स्कंदं समर्पय. सुब्रह्मण्याय नमः, नागराजाय नमः, कार्तिकेयाय नमः, शिखेवाहन. అదే శివే
నేను ఇటు పక్కన ఉంటాను, మీరు ఇటు ఉంటాను. మరి ఉప్మా చేయనా ఇడ్లీ తెచ్చుకుంటారా? వచ్చేసాం. పూజ బాగానే జరిగింది. ఇంకా టిఫిన్స్ ఇక్కడ దేవుడికి దండం పెట్టుకోవాలమ్మా. సరే. పూజ బాగానే జరిగిందండి. ఈ కుంకుమ జాగ్రత్తగా పెట్టుకో. బర్ణిలోకి వేసి మనం డైలీ పెట్టుకునే కుంకుమలోకి వేసి దేవుడిది. సరే. అయినా మీకు ఉప్మా అంటే ఎక్కదరా, ఇడ్లీ మీదకి వెళ్ళిపోద్ది ఆల్మోస్ట్ నాకు తెలుసు. కానీ నేనేమో ఉప్మా పెసరట్ అన్న. త్వరగా వెళ్ళండి అయితే, నేను ఉల్లిపాయలు అవి వస్తాను. ఈ లోపల లేట్ అయిపోయిందేమో. ఇదండి ఈరోజు అయితే నీకు గుడి దగ్గరికి వెళ్ళడం కానించి అంత సరదాగా చూపించేసాం కదా. అంటే మా లైఫ్లో ఎలా రొటీన్గా ఎలా వెళ్తుందో అది మాత్రమే నేను చూపిస్తూ ఉంటాను. స్పెషల్గా ఏదో వీడియో తీస్తున్నాం కదా అని స్పెషల్గా చేయడం అదేం కాదు. సాయిరం మొక్కు మాట, ఇది రెండో మొక్కు చక్కగా జరిగిపోయింది ఉమామహేశ్వరుల గదిని. నెక్స్ట్ ఇంకా ఈ పండుగ లోపులోనే మేము ఈ బట్టలు ఇచ్చేసి మొక్కు తీర్చుకోవాలనుకున్నాం. అలాగ అయిపోయినాయి. పండుగలోమో పేరు పెట్టి చీర పెట్టుకోవాలనుకుంటున్నాం. అది ఇంకా సాయిరం మొక్కమాట. వాళ్ళ చెల్లికి డ్రెస్ తీసాడు. ఇంకా మంచిగా మీరు కూడా మీ ఆశీర్వాదాలు కూడా మాకు కావాలి, మా కుటుంబానికి గదిని మీరు అందరూ బ్లెస్ చేయండి. సాయిరం అది మంచిగా ఉండాలని చెప్పేసి పరిశ్రమ హారికి వీళ్ళందరూ కూడా. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.